గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్న రాసిన మన గ్రాండ్ టెస్ట్ ఎస్ఎస్సి జీడీ మనం పెట్టిన గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో మోడల్ టెస్ట్. సో ఈరోజు ఆ టెస్ట్ కోసం మనం రాసిన బిట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ అవేర్నెస్ ఆ 20 బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకు అబ్జర్వ్ చేస్తేనండి, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అనేది నెక్స్ట్ రాబోతున్న మనకు అప్కమింగ్ నోటిఫికేషన్. అంటే ఒకసారి ఆఫ్లైన్ కోచింగ్కి ఆన్లైన్ కోచింగ్ కూడా అసలు యాక్సెస్ ఏ విధంగా ఉందన్నది యూఎఫ్జీ అనేది ఒకసారి మీకు కొంచెం క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇటువంటి టెస్ట్లు అనేవి మనకి ఎవ్రీ రెగ్యులర్ గా కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం, ఆన్లైన్ ఆఫ్లైన్లలో కూడా. సో ఎవరైతే కోచింగ్కి రావాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇంకా మనకు ఇప్పుడు ఈ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆగస్ట్ 15th లోపు అండి, ఆగస్ట్ 15th లోపు వచ్చి ఈ యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏపీ తెలంగాణలో కూడా ఇప్పుడు దాకా ఎస్ఎస్సి జీడీ మూవ్మెంట్ అనేది ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదండి. బట్ ఏంటంటే మాకు వస్తున్నాయి ఎంక్వైరీస్ వస్తున్నాయి, మాకు కాల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి మన క్యాంపస్ వచ్చేసరికి మన క్యాంపస్ కెపాసిటీ వచ్చేసరికి 100 మెంబర్స్ అండి. సో 100 మెంబర్స్ కెపాసిటీలో ఆల్రెడీ 60 to 65 వరకు ఉన్నారు. సో రిమైనింగ్ సీట్స్ మేము ఫిల్ చేస్తున్నాం. ఓకేనా? సో మా ఫోకస్ అంతా వచ్చేసరికి సెలక్షన్ అండి. సో సెలక్షన్ ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మేము లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ మాకు ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఉంది, నియర్లీ 60 to 70 వరకు ఉన్నారు. ఓకేనా? సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే ఎర్లీగా వచ్చి జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మేము టాపిక్స్ అనేవి మేము ఎక్కువ సమయం తీసుకుని చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ పెట్టడం, నెక్స్ట్ ఇంకొకటి మనకు టెస్ట్లు ఇవ్వడం, మనకు టెస్ట్లకి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం, ఇవి ప్రోగ్రాంలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనకైతే నోటిఫికేషన్ వచ్చాకైతే మళ్ళీ ఎగ్జామ్ టైం ఇచ్చేసి టైం తక్కువ అనేది ఉంటుంది. సో మనం ఫీజు అనేది పే చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ అయితే మనకి బెనిఫిట్ ఉంటుందండి. సో ఎక్కువ మనకి యాక్సెస్ ఉంటుంది, ఫ్యాకల్టీ యాక్సెస్ కూడా అంతా బాగుంటుంది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ మాకు వచ్చిన రిజల్ట్సే మీకు అర్థమవుతుందండి. సో ఏ విధంగా మేము కోచింగ్ ఇస్తాం అన్నది కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తానంటే మేము పెట్టిన మెగా గ్రాండ్ టెస్ట్కి ఇక్కడ జీకేలో 20 క్వశ్చన్స్ కూడా ఎస్ఎస్సి జీడీలో ఏ విధంగా అడుగుతాడనే దానిపైన మేము ఒక టెస్ట్ కండక్ట్ చేసాం. సో ఈ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో వీడియో ఖచ్చితంగా అందులో కూడా ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇస్తామో మనం క్లారిటీగా మనం చూసుకోవాలి మనం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం మనం రాసిన టెస్ట్లో. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ హూ వన్ ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్. ఓకేనండి? సో ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది ఎక్కడ నుంచి వచ్చిందంటే ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో హూ వన్ ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అండి. ఓకేనా? ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అనేది ఎవరు గెలుచుకున్నారు? ఓకేనా? సో ఎవరు గెలుచుకున్నారు అన్నాడు ఇక్కడ. ఓకేనా? అంటే ఇది మనకి ఫైనల్ గా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక అవార్డు అండి. ఓకేనా? ఇది ఒక అవార్డు. ఓకేనా? సో ఒలింపిక్ ఆర్డర్ అనేది ఒక అవార్డు. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చేసరికి నరేంద్ర మోడీ, ఆప్షన్ బి వచ్చేసరికి వ్లాదిమిర్ పుతిన్, ఆప్షన్ సి ఓకేనా ఎమాన్యుయల్ మ్యాక్రాన్, నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి, అందరూ దేశ అధ్యక్షులు, అందరూ కూడా కంట్రీస్ కి వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి. ఓకేనా? సో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ అనే వ్యక్తి రష్యా అధ్యక్షుడు. ఓకేనా? సో రష్యా అధ్యక్షుడు గుర్తుపెట్టుకో. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ, నరేంద్ర మోడీ ఇండియా. ఓకేనా? ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఏ దేశం అంటే ఫ్రాన్స్. ఓకేనా? సో 4 persons ఇచ్చారు. అయితే ఈ ఒలింపిక్ ఆర్డర్ అనే అవార్డు గురించి ఫస్ట్ మనం కొంచెం మాట్లాడదామండి, ఆన్సర్ చెప్పేదానికంటే ముందు. ఓకేనా? సో ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అనేది ఈ అవార్డు 1975 లో పెట్టారు. ఓకేనా? ఏ సంవత్సరం పెట్టారంటే 1975 లో పెట్టారు. ఎవరు పెట్టారంటే ఐఓసి. ఓకేనా? సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటామండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం 1975 లో ఈ ఒలింపిక్ అవార్డు పెట్టారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అంటాం. అయితే ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. 2024 సమ్మర్ ఒలింపిక్స్ అండి. 2024 సమ్మర్ ఒలింపిక్స్. ఓకేనా? సో ఎక్కడ జరిగాయి అంటే మనకి ఇక్కడ ప్యారిస్ లో జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే ప్యారిస్. ఓకేనా? సో ఫ్రాన్స్ క్యాపిటల్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. ఓకేనా? ప్యారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఈ ఒలింపిక్స్ నిర్వహించిన దేశం ఫ్రాన్స్. ఓకేనా? సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్. ఓకేనా? మీకు ఇప్పుడు ఈ పాటికి మీకు ఆన్సర్ అర్థమైపోవాలి. ఓకేనా? సో ఒలింపిక్ ఆర్డర్ అండ్ గోల్డ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎమాన్యుయల్ మ్యాక్రాన్ సక్సెస్ఫుల్ గా మనకు ఫ్రాన్స్ సమ్మర్ ఒలింపిక్స్ ని కండక్ట్ చేశాడు 2024 లో. సో అందుకే ఐఓసి ఏం చేసిందంటే ఒక అవార్డు ఇచ్చింది. ఓకేనా? సో ఈ అవార్డు పేరు ఏంటంటే మనకి ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. ఓకేనా? సో ఆప్షన్ సి అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కాన్సెప్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే
నరేంద్ర మోడీ గారికి ఈ మధ్యకాలంలో చాలా దేశాలు అవార్డులు ఇస్తున్నారు, చాలా దేశాలు అవార్డులు ఇస్తున్నారు. ఓకేనా? సో అటువంటి అవార్డులు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. దేశ అధ్యక్షులకు ఇచ్చే అవార్డులు ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్నలు అవుతున్నాయి. సో అందుకే ఆ మోడల్ నుంచే ఈరోజు మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గ్రాండ్ టెస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తున్నామంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అండి. ఓకేనా? ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు అని చెప్తున్నాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో మనకి ఫ్రాన్స్ దేశం యొక్క ప్రధానమంత్రి, ఓకేనా? సో ఫ్రాన్స్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మిచెల్ బార్నర్ అంటాం మనం. ఓకేనా? మిచెల్ బార్నర్ అంటాం. ఓకేనా? సో ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మిచెల్ బార్నర్ అండి. మిచెల్ బార్నర్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి ఒలింపిక్స్ కదా. సో నెక్స్ట్ 2028 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే లాస్ ఏంజల్స్ అండి. ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్. లాస్ ఏంజల్స్ ఎక్కడ ఉందండి? యుఎస్ఏలో ఉంది. ఓకేనా? సో లాస్ ఏంజల్స్ ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తున్నామంటే ఆప్షన్ సి ఎమాన్యుయల్ మ్యాక్రాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ బిట్స్ మోడల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూడాలి. సో మళ్ళీ మనకి మెయిన్ ఎగ్జామ్స్ లో రిపీట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ఈ గడిచిన ఈ నెల రోజులు కరెంట్ అఫైర్స్ లో వచ్చిన విషయాలపైన మనం క్వశ్చన్ ఇచ్చాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ గవర్నర్ అండ్ స్టేట్. ఓకేనా? సో రాష్ట్రం, గవర్నర్, రాష్ట్రం, ముఖ్యమంత్రి, ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చామంటే ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ గవర్నర్ అండ్ స్టేట్. గవర్నర్ మరియు రాష్ట్రం యొక్క సరైన జతను గుర్తించండి. ఓకేనండి? సో క్వశ్చన్ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏలో ఏముందండి? హర్యానా. ఆప్షన్ బిలో లడాక్ ఉంది. ఆప్షన్ సిలో మణిపూర్ ఉంది. ఆప్షన్ డిలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఇటుపక్క రైట్ సైడ్ అశ్విన్ కుమార్ ఘోష్, మనోజ్ సిన్హా, అనిల్ బైజాల్, రాధాకృష్ణ. ఓకేనండి? అబ్జర్వ్ చేస్తే రీసెంట్ న్యూస్ లో 3 గవర్నర్స్ మారిపోయారండి. ఓకేనా? 3 రాష్ట్రాలకు గవర్నర్లు మారిపోయారు. ఇక్కడ సరైన దాన్ని పట్టుకోమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆ 3 రాష్ట్రాలు డిస్కస్ చేద్దాం, దాన్ని బట్టి ఆన్సర్ మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి గోవా. ఓకేనా? గోవా రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎవరు అంటే అశోక్ గజపతి రాజు. ఓకేనా? అశోక్ గజపతి రాజు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి లడాక్. ఓకేనా? లడాక్ ప్రాంతం యొక్క గవర్నర్ కొత్తగా నియమించిన వ్యక్తి కవీందర్ గుప్తా. ఓకేనా? ఏంటంటే ఆన్సర్ కవీంద్ర గుప్తా అంటాం మనం, కవీంద్ర గుప్తా. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి హర్యానా. ఓకేనా? థర్డ్ వన్ ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారంటే హర్యానా అండి. ఓకేనా? హర్యానాకి కొత్త గవర్నర్ ఎవరంటే అశ్విన్ కుమార్ ఘోష్. ఓకేనా? అశ్విన్ కుమార్ ఘోష్. ఓకేనా? సో మీకు అర్థమైపోవాలి బిట్టు, కరెక్ట్ పేరు. ఓకేనా? హర్యానాకి ఎవరున్నారు ఇక్కడ? అశ్విన్ కుమార్ ఘోష్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవ్వాలండి ఇక్కడ? అశ్విన్ కుమార్ ఘోష్ అవ్వాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో ఇలా అడుగుతాడు. ఓకేనా? సో రాష్ట్రము, గవర్నర్ జతకి నేను ఆన్సర్ చెప్పాను అశ్విన్ కుమార్ ఘోష్. ఓకేనా? నెక్స్ట్ లడాక్ గవర్నర్ ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను, ఏం చెప్పాను? కవీంద్ర గుప్తా. ఓకేనా? సో కవీంద్ర గుప్తా అండి. కొత్త గవర్నర్ ఎవరు అంటే లడాక్ కి కవీంద్ర గుప్తా. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఉత్తరప్రదేశ్ కి గవర్నర్ ఎవరంటే ఆనంద్ బిన్. ఓకేనా? సో ఆనంద్ బిన్ పటేల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ అనిల్ బైజాల్ అన్నాం కదా, ఈ అనిల్ బైజాల్ ఓకేనండి ప్రస్తుతం గవర్నర్ గానే లేరు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఎగ్జామ్ లో మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక రాష్ట్రం ఇచ్చి ఒక గవర్నర్ ఇచ్చి సరైంది సరికాంది అంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి ఇచ్చి రాష్ట్రం ఇచ్చి సరైంది సరికాంది అంటాడు. ఓకేనండి? సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా హర్యానాకి సీఎం మనం చెప్తే నయబ్ సింగ్ అండి. ఎవరు అంటే నయబ్ సింగ్ అంటాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరంటే యోగి. ఓకేనా? ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. ఓకేనా? సో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతం, సీఎం ఉండవు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేటెస్ట్ కాన్సెప్ట్ లో మన సెకండ్ క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హర్యానాకి ఎవరంటే అశ్విన్ కుమార్ ఘోష్. ఆన్సర్ ఇదేనండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ లో క్వశ్చన్ అండి. ఓకేనా? సో అంతర్జాతీయ దేశాల యొక్క అధ్యక్షులు, ప్రెసిడెంట్లు అంటాం, లేదా ప్రైమ్ మినిస్టర్స్. ఓకేనా? ప్రధానమంత్రులు అంటాం. ఓకేనా?
సో అంతర్జాతీయ దేశాల యొక్క అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇక్కడ జెలెన్స్కీ ఆప్షన్ ఏలో ఎవరున్నారండి? హూ ఇస్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుక్రెయిన్. ఓకేనా, సో యుక్రెయిన్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవడో అంటున్నాడు. ఓకేనా, రీసెంట్ గా అపాయింట్ అయ్యాడు. ఓకేనా, ఒక 10 days 15 days బ్యాక్. సో అందుకే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ ఏలో ఏముందంటే జెలెన్స్కీ ఉంది, ఆప్షన్ బిలో యులియా, ఆప్షన్ సిలో యాంటోనీ ఎల్బెన్సీ. ఓకేనా, ఆప్షన్ డిలో జేవియర్ మిలీ. ఓకేనా, జేవియర్ మిలీ. ఓకేనండి, సో చూడండి ఒకసారి ఇక్కడ జెలెన్స్కీ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు అండి. ఓకేనా, సో యుక్రెయిన్ దేశానికి ఇతను ఏంటంటే ప్రెసిడెంట్ అండి జెలెన్స్కీ. క్వశ్చన్ ఏమడిగాం మనం ఇక్కడ? యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ అడిగాం. ఓకేనా, క్వశ్చన్ ఏమడిగాం అంటే యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ అడిగాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో యుక్రెయిన్ అధ్యక్షులు. ఓకేనా, యుక్రెయిన్ అధ్యక్షులు ఎవరంటే జెలెన్స్కీ, ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా యాంటోనీ ఎల్బెన్సీ ఏంటి అంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి. ఓకేనా, సో ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యాడు రీసెంట్ గా, సెకండ్ టైం. ఎవరంటే యాంటోనీ ఎల్బెన్సీ. ఎవరంటే యాంటోనీ ఎల్బెన్సీ. ఏ దేశ ప్రధానమంత్రి అంటే ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా జేవియర్ మిలీ ఏ దేశం అంటే అర్జెంటీనా. ఓకేనా, ఏ దేశం అండి? అర్జెంటీనా అధ్యక్షుడు అండి. ఓకేనా, సో అర్జెంటీనా అధ్యక్షుడు, అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎవరంటే జేవియర్ మిలీ అంటాం మనం. ఓకేనండి, సో ఇంపార్టెంట్, చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా అక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనల్ గా ఇంకా జెలెన్స్కీ యుక్రెయిన్ అధ్యక్షుడు, యాంటోనీ ఎల్బెన్సీ ఆస్ట్రేలియా ప్రధాని, జేవియర్ మిలీ వచ్చేసరికి ఏమన్నా ఆర్జెంటీనా అధ్యక్షుడు. ఆన్సర్ ఏమవ్వాలండి? యులియా సివిలిడెంకో. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే యులియా. ఓకేనా, ఆన్సర్ యులియా. యుక్రెయిన్ కి కొత్త ప్రధాని ఎవరు అంటే యులియా అండి, యులియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. ఓకేనా, ఆప్షన్ బి అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతం యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుందండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం. సో ఖచ్చితంగా ఆ దేశ ప్రధానమంత్రి మార్చేశారు జెలెన్స్కీ గారు. ఓకేనండి, సో అందుకే ఏంటంటే అటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో యుక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు అంటే యులియా అని గుర్తుపెట్టు. యుక్రెయిన్ ప్రధానమంత్రి ఎవరంటే యులియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇలాగా దేశ ప్రధానుల కోసం క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది, వార్తలో నిలిచిన ప్రధానులు కానీ. ఓకేనా, సో ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాటిపైన క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ రీసెంట్ గా కెనడా. ఓకేనా, రీసెంట్ గా ఏంటి అంటే కెనడా. ఓకేనా, సో కెనడా ప్రధానమంత్రి ఎవరు అంటే మార్క్ కార్నే, ఇంపార్టెంట్. ఓకేనా, సో కెనడా కొత్త ప్రధానమంత్రి, ఇతను కూడా కొత్తగా ఎన్నికల్లో గెలిచాడు. ఎవరంటే మార్క్ కార్నే. ఓకేనా, సో ప్రధానమంత్రి, ఇంపార్టెంట్. సో ఏ దేశం అండి? కెనడా, ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇంకొక దేశం తీసుకుంటే ఇటలీ అండి, ఇటలీ అంటాం మనం. ఓకేనా, సో ఇటలీ ప్రధానమంత్రి వచ్చేసరికి ఎవరు అంటే మెలోనీ. ఓకేనా, సో మెలోనీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇటలీ ప్రధానమంత్రి ఎవరు అంటే మెలోనీ. ఓకేనా, సో మెలోనీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు. కెనడా ఎవరంటే మార్క్ కార్నే, ఇటలీ ఎవరంటే మెలోనీ. ఓకేనండి, సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? యులియా ఏ దేశం? యుక్రెయిన్ కి ప్రధానమంత్రి. ఓకేనా, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం పోదాం. ఓకేనా, సో ఎస్ఎస్సి జీడీ కాన్సెప్ట్ లో ఒక్కో క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయండి, 2 మార్కులు కాబట్టి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ గానే ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే? ఓకేనా, సో వరల్డ్ మెడిటేషన్ డే. ఓకేనా, సో ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటాం మనం. ఏమంటామంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అంటాడు. ఓకేనా, సో ఆప్షన్స్ ఇచ్చాడండి ఇక్కడ. అక్టోబర్ 21, నవంబర్ 21, డిసెంబర్ 21, జనవరి 21. ఓకేనా, ఈ 21 నెంబర్ మీద ట్విస్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రపంచ ధ్యాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే డిసెంబర్ 21 జరుపుకుంటాం మనం. ఓకేనా, సో ఎప్పుడు అంటే డిసెంబర్ 21. ఓకేనా, సో ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అంటాం మనం. ఏమంటామంటే ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అంటాం, ఇంపార్టెంట్. ఓకేనా, 2024 సంవత్సరంలోనండి, 2024 ఇయర్ లో. ఓకేనా, 2024 ఇయర్ లో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఓకేనా, సో 2024 లో యుఎన్ఓ ఏం చేసింది అంటే ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా ఓకేనా డిక్లేర్ చేసింది. ఏ రోజు అంటే డిసెంబర్ 21 డిక్లేర్ చేసింది. ఓకేనా, సో ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డిసెంబర్ 21. ఓకేనా, సో నెక్స్ట్ ఈ అక్టోబర్ 21 ఏమంటామంటే పోలీస్ కొమరేషన్ డే అంటాం. ఓకేనా, సో పోలీసుల అమరవీరుల దినోత్సవం అంటాం. పోలీస్ కమరేషన్ డే అంటాం. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. అక్టోబర్ 21 ఏమంటామంటే పోలీస్ కమరేషన్ డే.
అంటాం, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ December 21 ఏమంటున్నామంటే వరల్డ్ మెడిటేషన్ డే అంటున్నాం. ఓకేనా. సో ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఓకేనా. ఎప్పుడు అంటే December 21. ఆప్షన్ సి అండి. ఆన్సర్ ఏం చెప్తున్నామంటే ఆప్షన్ సి. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ లో ఇంపార్టెంట్ డేస్ అండి. ఇంపార్టెంట్ డేస్ జీకే చూసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా. ఎగ్జామ్ లో ఈ విధంగా మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన డేస్ అండి. ఓకేనా. May 23 చాలా చాలా ఇంపార్టెంట్. టర్టిల్ డే అంటాం, తాబేలు దినోత్సవం అంటాం. మనం ఏమంటాం అంటే తాబేలు దినోత్సవం. ఓకేనా. సో రీసెంట్ గా వచ్చిన డేస్ ఇవి. ఓకేనా. సో ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫెస్టివల్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వచ్చిందండి. ఓకేనా. ఫెస్టివల్స్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్. ఓకేనా. సో ఇక్కడ ఫెస్టివల్ ఏంటంటే బెహదీన్ క్లామ్. ఓకేనా. బెహదీన్ క్లామ్ పండుగ. ఓకేనా. సో బెహదీన్ క్లామ్ ఉత్సవాలు. ఓకేనా. సో ఈ బెహదీన్ క్లామ్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటాడు. ఓకేనా. సో ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో బెహదీన్ క్లామ్ ఫెస్టివల్ అనేది మనం ఇక్కడ ఓకేనండి ఏ స్టేట్ లో జరుపుకుంటారు అంటాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయండి ఫెస్టివల్స్ కాన్సెప్ట్ లో. ఓకేనా. సో ఫెస్టివల్స్ మనకి ఎక్కువ నార్త్ ఇండియా అండి. నార్త్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇక్కడ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయండి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో బెహదీన్ క్లామ్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ అండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చాం మనం? మిజోరాం, మణిపూర్, నెక్స్ట్ నాగాలాండ్, మేఘాలయ. సో బెహదీన్ క్లామ్ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనండి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నామండి ఇక్కడ మనం? మిజోరాం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఫెస్టివల్స్ కాన్సెప్ట్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో బెహదీన్ క్లామ్ ఫెస్టివల్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఏంటి అంటే మిజోరాం అని చెప్తాం మనం, మిజోరాం అంటాం. ఓకేనా. ఇంకా ఫెస్టివల్స్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అండి రీసెంట్ గా. ఓకేనా. సో చాప్చర్కుట్ అంటాం మనం. ఏమంటామంటే చాప్చర్కుట్ ఫెస్టివల్ అంటాం. చాప్చర్కుట్ ఫెస్టివల్ మనకి ఏ ప్రాంతం అంటే సిక్కిం అండి. సిక్కిం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నాగాలాండ్ తీసుకోండి. నాగాలాండ్ లో జరుగుతున్న ఉత్సవాలు హార్న్ బిల్ ఫెస్టివల్ అంటాం మనం, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. హార్న్ బిల్ ఫెస్టివల్ అంటాం. ఈ హార్న్ బిల్ ఫెస్టివల్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకు దీంట్లో తీసుకుంటే ఇక్కడ మనకి ఓకేనండి. సో మణిపూర్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫెస్టివల్స్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ ఇలా అడుగుతారండి. రీసెంట్ గా ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారండి. వెస్ట్ బెంగాల్ న్యూ ఇయర్ అండి. వెస్ట్ బెంగాల్ న్యూ ఇయర్ ని ఏమంటావు అన్నాడు. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటున్న కొత్త సంవత్సరం. ఓకేనా. సో కొత్త సంవత్సరాన్ని ఏమంటారు అన్నాడు ఎగ్జామ్ లో. ఓకేనా. సో దీనికి ఏం చెప్తామంటే పోలియా బైసాఖి. ఓకేనా. సో పోలియా బైసాఖి అంటాం మనం. ఓకేనా. సో మన ఏపీ తెలంగాణలో ఉగాది ఫెస్టివల్ జరుపుకుంటాం కదా. సో అలాగే కొన్ని ఫెస్టివల్స్ పక్క రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు ఆ సంవత్సరం అని. ఓకేనా. సో వాటిని ఏమంటారని ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఓకేనా. సో మిజోరాం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. ఇది హిస్టరీ కాన్సెప్ట్ లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా. హిస్టరీ కాన్సెప్ట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. ఓకేనా. అక్బర్ ఆస్థానంలో అత్యంత ప్రసిద్ధ సంగీత కారకుడు ఎవరు? ఓకేనా. సో ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. ఆప్షన్ ఏ బంద్ బహదూర్, ఆప్షన్ బి లాల్ కలావత్, ఆప్షన్ సి అమీర్ ఖుష్రో, ఆప్షన్ డి రామ్ తను పాండే. ఆప్షన్ డి ఏముందండి? రామ్ తను పాండే అంటాం. ఓకేనా. ఒకసారి ఇక్కడ మనం గమనిస్తానండి. అక్బర్ కాలంలో ఎవరున్నారు, అక్బర్ ఆస్థానంలో ఎవరున్నారో ఒకసారి మనం మాట్లాడదామండి. ఓకేనా. సో అక్బర్ కి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ లతీఫ్ అంటాం. ఎవరు అంటే అబ్దుల్ లతీఫ్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి అక్బర్ సంరక్షకుడు అంటామండి. అక్బర్ సంరక్షకుడు. ఓకేనా. ఎవరు అంటే బైరం ఖాన్ అంటాం మనం. ఎవరంటే బైరం ఖాన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి అక్బర్ కోర్ట్ లో ఫేమస్ మ్యూజిషియన్ ఎవరు అంటే రామ్ తను పాండే. ఏంటండి? రామ్ తను పాండే. ఓకేనా. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. ఓకేనా. సో రామ్ తను పాండే ఆప్షన్ డి. ఏమంటున్నామంటే ఆప్షన్ డి అంటున్నాం మనం. ఆప్షన్ డి
ఆన్సర్ అండి. సో 6th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో అక్బర్ ఆస్థానంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అవుతారు. ఓకేనా. సో ఇక్కడ ఈ ముఘల్స్ ఆస్థానంలో అక్బర్ గాని, జహాంగీర్ గాని, షాజహాన్ గాని, ఔరంగజేబ్ గాని, ఓకేనా. సో వీళ్ళపైన మనకి క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. సో కన్ఫామ్ గా మనం చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో అక్బర్ ఆస్థానంలో ఎవరున్నారు? రామ్ తను పాండే ఉన్నారు. ఓకేనండి. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ. 6వ క్వశ్చన్కి వచ్చేసరికి ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. ఇది కూడా మనకి హిస్టరీ కాన్సెప్ట్ లో వచ్చింది. ఓకేనా. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, ఓకేనా. సో మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగి ఎవరి కింగ్ గా ఉన్నప్పుడు జరిగింది అన్నాడు. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ. ఓకేనా. సో ఆప్షన్ ఏలో ఏముందండి? అజాత శత్రువు. ఓకేనా. ఆప్షన్ బిలో బింబిసారా, ఆప్షన్ సిలో అశోక, ఆప్షన్ డిలో కనిష్క. ఓకేనండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మీట్ కి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే అజాత శత్రువు. ఓకేనా. సో అజాత శత్రువు అంటాం. ఓకేనా. సో టోటల్ గా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ మీట్లు జరిగాయండి. టోటల్ గా ఎన్ని జరిగాయంటే 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ మీట్ జరిగాయి. ఓకేనా. సో 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ మీట్ జరిగాయి. ఫస్ట్ వచ్చేసరికి అజాత శత్రువు. ఓకేనా. ఎవరంటే అజాత శత్రువు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసరికి కాలశోక. ఓకేనా. కాలశోక. థర్డ్ వన్ వచ్చేసరికి అశోక. ఫోర్త్ వన్ వచ్చేసరికి కనిష్క. ఏంటి అంటే కనిష్క. ఓకేనా. సో అజాత శత్రువు, కాలశోక, అశోక, కనిష్క. ఓకేనండి. సో టోటల్ గా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అడిగాడు. సో దీనికి ఆన్సర్ ఏం చెప్పాలంటే అజాత శత్రువు చెప్పాలి. ఓకేనండి. సో అజాత శత్రువు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎక్కడ జరిగింది అంటాడు, లేకపోతే జరిగినప్పుడు కింగ్ ఎవరు అంటాడు. ఓకేనా. సో హిస్టరీ కాన్సెప్ట్ లో బౌద్ధ మతం నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంది ఎస్ఎస్సి జీడీలో. సో కన్ఫామ్ గా మనం కొద్దిగా ఫోకస్ పెట్టుకోవాలి. ఓకేనా. ఒకసారి ఈ బౌద్ధ మతం కోసం మనం మాట్లాడితేనండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ కనిష్క అనే వ్యక్తి అశోకుడి తర్వాత వచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరంటే అజాత శత్రు, సెకండ్ ఎవరంటే కాలశోక, థర్డ్ ఎవరంటే అశోక, ఫోర్త్ ఎవరంటే కనిష్క. అయితే దీనికి ఒక కోడ్ చెప్తానండి. కోడ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏకే, మళ్ళీ ఏకే రాయాలి. ఓకేనా. సో ఏకే, ఇంకోటి ఏంటంటే ఏకే అంటాం మనం. ఓకేనా. సో ఏ అంటే అజాత శత్రు, కే అంటే కాలశోక, 3 అంటే ఏ అంటే మళ్ళీ అశోక, 4th అంటే కనిష్క. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇదే బుద్ధిస్ట్ కౌన్సిల్ మీట్స్ ఎక్కడ జరిగాయి అంటాడు. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రాజగృహ అంటాం. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి అంటే రాజగృహ అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి వైశాలి అంటాం. ఓకేనా. థర్డ్ వన్ ఏంటంటే పాటలీపుత్ర అంటాం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర. ఓకేనండి. సో 3 కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతాడు. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే రాజగృహ, సెకండ్ వన్ ఎక్కడ అంటే వైశాలి, థర్డ్ వన్ ఎక్కడ అంటే పాటలీపుత్ర, ఫోర్త్ వన్ ఎక్కడ అంటే కుందలవన. ఓకేనా. సో కుందలవన అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి. సో బౌద్ధ మతం పైన మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి. 7th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. సో ఇది కూడా హిస్టరీ కాన్సెప్ట్ లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. సో మోడర్న్ హిస్టరీకి ముందు జరిగిన సంఘటనలు. ఓకేనా. సో హల్దీఘాట్ యుద్ధం అండి. ఓకేనా. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అని చెప్తాం మనం. ఓకేనా. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ ఏ సంవత్సరం జరిగింది అంటాడు. ఓకేనా. ఎప్పుడు కూడా మనం ఇయర్స్, ఓకేనా, హిస్టరీలో వార్స్, యుద్ధాలు జరిగినాయి కానీ ఇంపార్టెంట్ సంఘటనలు జరిగిన దానిపైన ఖచ్చితంగా ఇయర్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. ఓకేనా. సో ఇయర్స్ ఫోకస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ కానీ, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ వాండవాషి కానీ, 3 బ్యాటిల్స్ కానీ, లేకపోతే ఆంగ్లో మరాఠా యుద్ధం కానీ, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం కానీ. ఓకేనా. సో యుద్ధాల పైన, ఇయర్స్ పైన కూడా మనం గట్టిగా కొంచెం ఫోకస్ పెట్టుకోవాలి. ఇక్కడ హల్దీఘాట్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది అంటాడు. ఓకేనా. ఆప్షన్ ఏలో 1566, ఆప్షన్ బిలో 1576, నెక్స్ట్ ఆప్షన్ సిలో 1586, నెక్స్ట్ ఆప్షన్ డిలో 1596. ఓకేనా. దీనికి ఆన్సర్ ఏం చెప్తామంటే 1576 అంటాం మనం. ఓకేనా. 1576 గుర్తుపెట్టుకోవాలి. ఈ హల్దీఘాట్ యుద్ధంలో గెలిచింది ఎవరు అంటే మరాఠాస్ గెలిచారండి. ఓకేనా. ఎవరు గెలిచారంటే మరాఠాస్. ఓకేనా. సో మరాఠీలు గెలిచారు హల్దీఘాట్ యుద్ధం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ హల్దీఘాట్ యుద్ధంలో ఫేమస్ కింగ్ ఎవరంటే అబ్దుల్ ఖాదర్ అండి. ఓకేనా. అబ్దుల్ ఖాదర్ బదౌని. ఓకేనా. అబ్దుల్ ఖాదర్
బదౌని అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో అబ్దుల్ ఖాదర్ బదౌని కింగ్ ఇంపార్టెంట్. సో ఎవరు గెలిచారంటే మరాఠాలు గెలిచారు. ఏ సంవత్సరంలో గెలిచారంటే 1576 లో జరిగిన యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. హల్దీఘాట్ యుద్ధం అంటామండి, ఎప్పుడంటే 1576 అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ, ఇది కూడా రెగ్యులర్ బిట్, బక్సర్ యుద్ధం అంటాం, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధం అంటాం. ఓకేనా. ఎప్పుడు అంటే 1764 అని చెప్తాం. ఇది కూడా రెగ్యులర్ గా రిపీటెడ్ గా అడుగుతున్న బిట్ ఇది, బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి కర్ణాటిక్ వార్స్, ఫస్ట్ కర్ణాటిక్ వార్ అంటాడు ఎగ్జామ్ లో. ఓకేనా. సో కర్ణాటిక్ వార్ ఎప్పుడు అంటే 1746 నుంచి 1748 వరకు జరిగిందండి. ఇలాగ ఇయర్స్ అడుగుతూ ఉంటాడు. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కానీ, మరాఠా యుద్ధాలు కానీ, యుద్ధాలపైన మనం ఖచ్చితంగా ఒక 30 నుంచి 40 సంవత్సరాలు మనం కన్ఫామ్ గా గుర్తుపెట్టుకుంటే పెద్ద కష్టం ఏం కాదు. ఓకేనండి. సో 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి అండి. ఓకేనా. సో 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ వచ్చేసరికి మనం జాగ్రఫీ కాన్సెప్ట్ లో అడిగే క్వశ్చన్ ఇది. ఓకేనా. సో విచ్ రివర్ ఈస్ ట్రాన్స్పరెంట్ రివర్ ఇన్ ఇండియా అన్నాడు. ఓకేనా. సో భారతదేశంలో ఏ నది పారదర్శక నది అన్నాడు. ఓకేనండి. సో 4 నదులు ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ రివర్స్ కాన్సెప్ట్లు తీసుకుంటేనండి, రివర్స్ పైన ఉన్న నిక్ నేమ్స్ కానీ, రివర్స్ పైన ట్రిబ్యూటరీస్ ఉపనదులు కానీ, నదులు ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తాయని కానీ, అదే నదుల పైన ఏ డ్యామ్లు ఉన్నాయని కానీ, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ రివర్ అని దేన్ని అంటారని క్వశ్చన్ ఇచ్చాడు. గాగర్ ఇచ్చాడు, నెక్స్ట్ తీస్తా ఇచ్చాడు, నెక్స్ట్ భగీరథి రివర్ ఇచ్చాడు, ఇంకోటి వచ్చేసరికి ఉమెన్ గోట్. ఓకేనా. ఇంకోటి వచ్చేసరికి అంటే ఉమెన్ గోట్ అంటాం, UMNGOT. ఓకేనా. ఉమెన్ గోట్ రివర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తానండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ రివర్ అంటే మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి, ఇక్కడ క్లీనెస్ట్ రివర్ అని చెప్తాం మనం. ఓకేనా. ఏమంటామంటే క్లీనెస్ట్ రివర్ అంటాం. ఓకేనా. సో క్లీనెస్ట్ రివర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి, ఆప్షన్ డి. ఓకేనా. ఆప్షన్ డి. ఓకేనండి. ఏంటంటే ఉమెన్ గోట్ రివర్ అంటాం. ఓకేనా. ఈ ఉమెన్ గోట్ రివర్ ఎగ్జామ్ లో మనకి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు. ఓకేనా. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మేఘాలయ అండి. ఓకేనా. ఉమెన్ గోట్ రివర్ ఏ రాష్ట్రం అంటే మేఘాలయ. ఓకేనా. మేఘాలయలో ఈ రివర్ ఉంది. దీని ఇంకొక పేరు కూడా అంటారు, ఏమంటారంటే డ్వాకీ రివర్ అంటారు. ఏమంటారంటే డ్వాకీ రివర్. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే క్లోజెస్ట్ టు ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్. ఓకేనా. సో ఇండియా బంగ్లాదేశ్. ఓకేనండి. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుకి దగ్గరగా ఉన్న నది. ఓకేనా. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఓకేనా. ఏ రివర్ అంటే డ్వాకీ రివర్ అంటాం, ఉమెన్ గోట్ రివర్ అంటాం. ఎక్కడ ఉంది అంటే మేఘాలయలో ఉందంటాం. ఓకేనండి. అంత ఇంపార్టెంట్ రివర్స్ కాన్సెప్ట్ లో. ఓకేనా. సో దీనికి 9th క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తున్నామంటే ఆప్షన్ డి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా గాగర్ ఒకటి, తీస్తా ఒకటి, నెక్స్ట్ భగీరథ, ఇవన్నీ కూడా మనకి గంగా నదికి ఉపనదులు అండి. గంగా నదికి ఉపనదులు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనకి అప్పర్ ఇన్ ద మ్యాప్ అండి, మ్యాప్ లో పై భాగంలో ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే ఉత్తరాఖండ్ కానీ ఇటువంటి రాష్ట్రాలు ఈ నదులు ఎక్కువ ప్రవహిస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ భగీరథి రివరు ఇంపార్టెంట్, గంగా నదికి ఉపనది. సో తీస్తా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో 9th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఉమెన్ గోట్ రివరు, ఆప్షన్ డి అండి. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, డిజర్ట్స్ కాన్సెప్ట్ జాగ్రఫీలో. ఓకేనా. సో వేర్ ఈస్ ఇండియాస్ ఓన్లీ కోల్డ్ డెజర్ట్ లొకేటెడ్. ఓకేనా. సో శీతల ఎడారి. ఓకేనా. భారతదేశంలో ఉన్న ఏకైక శీతల ఎడారి ఏ ప్రాంతంలో ఉంది అంటాడు. ఓకేనా. సో ఇటువంటి బిట్లకి మనం కొంచెం కామన్ సెన్స్ పెడితే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చండి. ఓకేనా. ఆప్షన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇచ్చారు, లడాక్ ఇచ్చారు, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఉత్తరాఖండ్ ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ భారతదేశంలో హైయెస్ట్ ప్లేస్ అండి, అత్యంత ఎత్తైన ప్రాంతం ఏంటి అంటే లడాక్ అని చెప్తాం మనం. ఓకేనా. సో లడాక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ లడాక్ లోనే శీతల ఎడారి ఉంది, కోల్డ్ డెజర్ట్ ఉంది. ఓకేనా. ఇంకెక్కడా కూడా లేదు. ఓకేనా. సో లడాక్ ప్రాంతం వచ్చేసరికి మనం కోల్డ్ డెజర్ట్ అంటాం. ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకా మనకి డెజర్ట్స్ కాన్సెప్ట్, ఎడారుల గురించి కూడా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. రాజస్థాన్ లో ఉన్న ఎడారి, భారతదేశంలో ఉన్న ఎడారులు కానీ వాటిపైన ఎడారుల పైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానీ, ఉత్తరాఖండ్ లో కానీ డెజర్ట్స్ అయితే లేవండి. ఓకేనా. సో వన్ అండ్ ఓన్లీ కోల్డ్ డెజర్ట్ ఎక్కడ అంటే మనం లడాక్ అని చెప్తాం. ఓకేనా. సో 10th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ జాగ్రఫీలో క్వశ్చన్ అండి ఇది. ఓకేనా. సో ఇది మనం బాగా ఇంపార్టెంట్ చూసుకోవాలి, సాయిల్స్ కానీ, అగ్రికల్చర్ కాన్సెప్ట్ కానీ, వ్యవసాయం కానీ. ఓకేనా.
సో పండించేవి మనకి ఎక్కువ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టేట్స్, ఓకేనా, ఎక్కువ పండిస్తున్న ప్రధాన పంట ఏ రాష్ట్రానికి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. రైస్ అడగొచ్చు, వీట్ అడగొచ్చు, లేకపోతే మెయిజ్ అడగొచ్చు, లేకపోతే జోవార్ అడగొచ్చు, బార్లీ అడగొచ్చు, ఓకేనా. సో భారతదేశంలో చెరుకు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది, ఓకేనా. సో భారతదేశంలో చెరుకు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అన్నాడు, ఓకేనా. సో గుర్తుపెట్టుకో, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా, ఓకేనండి. ఆప్షన్ ఏమి ఇచ్చారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ కర్ణాటక. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కర్ణాటక, ఓకేనండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఎప్పుడు కూడా షుగర్ కేన్ కి, ఓకేనా, టాప్ పొజిషన్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అండి, ఓకేనా. సో లీడింగ్ స్టేట్ అని చెప్తాం మనం ఉత్తరప్రదేశ్ అండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఏం పండిస్తారంటే షుగర్ కేన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మిగతా స్టేట్లు ఇచ్చాడు కదా, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మధ్యప్రదేశ్ ఉంది కదా, మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఏం పండిస్తారంటే మెయిజ్ అండి, ఓకేనా. మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఏం పండిస్తారు అంటే మెయిజ్ అని చెప్తాం మనం, మెయిజ్ అంటాం, ఓకేనా. కర్ణాటక వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాఫీ. కర్ణాటక ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాఫీ, ఓకేనా. సో ఇలాగ ప్రధాన పంట అడుగుతూ ఉంటాడు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి రైస్ ఎగ్జాంపుల్, రైస్ అంటే వెస్ట్ బెంగాల్ అండి, రైస్ అంటే ఏంటండి వెస్ట్ బెంగాల్ అంటాం, ఓకేనా. ఇంకా మనకి స్పైస్ గార్డెన్, ఓకేనా, స్పైసెస్ అంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇలాగా ఏదో ఒక లీడింగ్ మినరల్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కాన్సెప్ట్ లో కానీ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. సో 11th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్, ఇంపార్టెంట్, ఓకేనా. సో పాలిటీ క్వశ్చన్ అండి, ఓకేనా. సో ఎక్కడి నుంచి అంటే పాలిటీ క్వశ్చన్ ఇది, ఓకేనా. సో విచ్ ఫండమెంటల్ రైట్స్ అండి, ఓకేనా. సో ప్రాథమిక హక్కుల గురించి క్వశ్చన్ అడగడం జరిగింది, ఓకేనా. సో విచ్ ఫండమెంటల్ రైట్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎన్ ఎమర్జెన్సీ, ఓకేనా. అత్యవసర పరిస్థితిలో కూడా ఏ ప్రాథమిక హక్కు మనం ఆపము, ఇది క్వశ్చన్ అండి, ఓకేనా. సో ఆప్షన్ ఏలో రైట్ టు రిలీజన్ అంటాం, మత స్వాతంత్రపు హక్కు అంటాం మనం. ఆప్షన్ బిలో రైట్ టు లివ్ అండి, జీవించే స్వేచ్ఛ అంటాం మనం, ఓకేనా. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ అంటాం మనం, ఓకేనా. సో సమానత్వ హక్కు అంటాం మనం. నెక్స్ట్ ఇంకోటి వస్తే రైట్ టు స్పీచ్ అంటాం మనం, వాక్ స్వాతంత్రం అంటాం, ఓకేనా. ఒకసారి అసలు ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలండి, ఓకేనా. సో రైట్ టు రిలీజన్ అనేది ఆర్టికల్ 25 అండి, ఆర్టికల్ 25. రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ, ఓకేనా, అనేది ఆర్టికల్ 14, ఓకేనా. రైట్ టు స్పీచ్ అనేది ఆర్టికల్ 19, ఓకేనండి. సో ఇలా ఇచ్చి ఇందులో ఏ ఆర్టికల్ సస్పెండ్ కాదు అంటున్నాడు, ఓకేనా. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి అంటామండి మనం, ఓకేనా. సో ఎమర్జెన్సీ గుర్తుపెట్టుకోవాలి, అత్యవసర పరిస్థితి సందర్భంలో ఫండమెంటల్ రైట్స్ అన్ని రద్దు అవుతాయి, ఓకేనా. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్, కానీ ఆర్టికల్ 21 రద్దు కాదు, ఆర్టికల్ 21 రద్దు కాదు, ఓకేనండి. 2021 రద్దు కావు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ బట్ నాట్ 2021 అంటాం మనం, ఓకేనా. సో 2021 రద్దు కావు. మరి 21 ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చెప్పాలి ఆప్షన్ బి, రైట్ టు లైఫ్, ఓకేనా. రైట్ టు లైఫ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఎంత అంటే ఆర్టికల్ 21 అండి, ఓకేనా. సో 12th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో ప్రతి సెషన్ లో కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఆ క్వశ్చన్ మనం కన్ఫామ్ గా మనం ఆన్సర్ చేయొచ్చు, పెద్ద కష్టం ఏమీ కాదు, ఓకేనండి. సో ఫండమెంటల్ రైట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయండి, పార్ట్ 3లో ఉంటాయి, ఓకేనా. సో 12th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి, బాగా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనేది మనకి బాగా ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం జరిగింది, ఓకేనా. సో అందుకే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ మీద మనం క్వశ్చన్ అడుగుతున్నాం మనం, ఓకేనా. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై, ఓకేనా. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అన్నాడు, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో చూడాలి ఒకసారి ఇక్కడ భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, ఓకేనా. అంటే ఎన్నికల్లో ఎవరు ఓట్లు వేస్తారని క్వశ్చన్ అండి, ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏలో ఏం చెప్తున్నాం అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటాం, ఓకేనా. పార్లమెంట్ కి ఎన్నికైన సభ్యులు అని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఆప్షన్ బిలో మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఓకేనా. సో బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ
మనకు అర్థం కాదు. ఫస్ట్ ఈ ఆప్షన్ చదువుతానండి, ఓకేనా. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులు. ఆప్షన్ డిలో ఓన్లీ రాజ్యసభ ఎంపీస్ అంటారు, ఓకేనండి. ఒకసారి నేను చెప్తాను క్లారిటీగా. ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరు ఓట్లు వేస్తారు అంటే లోక్సభ సభ్యులండి. ఎవరంటే లోక్సభ సభ్యులు, ఓకేనా. 543 కూడా ఓటేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి, రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యులు ఓటేస్తారు. రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యులు ఓటేస్తారు. అంటే ఎంత అంటే 245 అంటాం, ఓకేనా. సో 245 అంటాం అంటే టోటల్ గా 788 ఎంపీస్ అండి, ఓకేనా. సో ఎంతమంది అంటే 788 ఎంపీస్, ఓకేనా. సో 788 అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ కూడా ఓటేస్తారు, ఓకేనా. సో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఓటు వేస్తారు, ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోవాలి క్లారిటీగా, ఓకేనండి. సో ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది అంటే 12 మెంబర్స్. ఆ 12 మంది కూడా ఖచ్చితంగా ఓటేస్తారు, ఓకేనా. సో 13th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి, ఓకేనా. ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ మీద ఈసారి క్వశ్చన్ కన్ఫామ్ గా మనకి అడిగే అవకాశం ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. నెక్స్ట్ చూడాలి ఒకసారి ఇక్కడ, ఓకేనండి. సో హూ ఈస్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓకేనా. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు, ఓకేనండి. సో ఉప ప్రధాని, ఓకేనా. ఆప్షన్లు ఏమున్నాయంటే చరణ్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చరణ్ సింగ్ అనే వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశాడండి. మొరార్జీ దేశాయ్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిగా పనిచేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, తొలి ఉప ప్రధాని అంటాం. ఎవరిని అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, ఓకేనా. సో ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పదవి లేదు, ఓకేనా. భారతదేశానికి చివరి ఉప ప్రధాని ఎవరు అంటే ఎల్కే అద్వానీ అండి, ఓకేనా. సో లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. సో లాస్ట్ భారతదేశానికి చిట్ట చివరి ఉప ప్రధాని డిప్యూటీ పిఎం ఎవరు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎల్కే అద్వానీ, ఇంపార్టెంట్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఈ బిట్కి ఆన్సర్ ఏంటండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం తెలుసుకుంటే ఇతను ఫస్ట్ హోమ్ మినిస్టర్ అండి, భారతదేశానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటాం, ఓకేనా. సో ఇంపార్టెంట్, ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం, ఓకేనా. ఇటువంటి విషయాలు ఖచ్చితంగా మనకి ఏదో ఎనీ కాంపిటేటివ్ ఎనీ సెషన్ లో ఏదో ఒక సెషన్ లో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద అతను చేసిన ఉద్యమాల మీద ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంపార్టెంట్ అండి. సో ఆప్షన్ బి, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం, ఓకేనా. సో క్రింది వాటిలో ప్రసన్న వ్యవస్థలో భాగం కానిది ఏంటి, ఓకేనా. సో బయాలజీ కాన్సెప్ట్ లో క్వశ్చన్ అండి, ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఓకేనా. సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణలో ఉన్న ప్రధానంగా ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే క్వశ్చన్ అండి, ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏలో హార్ట్, ఆప్షన్ బిలో బ్లడ్ వెజల్స్, ఆప్షన్ సిలో లంగ్స్, ఓకేనా, ఊపిరితిత్తులు, ఆప్షన్ డిలో రక్తం, ఓకేనండి. సో ఒకసారి కాంపోనెంట్స్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ హార్ట్ అండి ఫస్ట్, ఓకేనా. సో హార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెర్వ్స్ అండి, నెర్వ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఆర్టరీస్ అంటాం, మనం ఏమంటామంటే ఆర్టరీస్ అంటాం. సెకండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వెయిన్స్ అంటాం మనం, ఓకేనా. ఇవి కాంపోనెంట్స్ అండి బ్లడ్, ఓకేనా. సో టోటల్ కాంపోనెంట్స్ ఇదే, ఓకే. ఈ క్వశ్చన్ లో నాట్ అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ ఏం పెట్టాలంటే లంగ్స్ అని పెట్టాలి. లంగ్స్ కి సర్క్యులేటరీ సిస్టమ్ కి ఏ విధమైన సంబంధం లేదు. లంగ్స్ అనేది ఏంటి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్తాం మనం, ఊపిరితిత్తులు సంబంధించి, ఊపిరికి సంబంధించింది, ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే లంగ్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టరీస్ అనేది ఆక్సినేటెడ్ బ్లడ్ అండి, ఓకేనా. సో వెయిన్స్ అనేది డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం, ఓకేనా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం, ఓకేనా. సో ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో బ్లడ్ గ్రూప్స్ అడగచ్చు, కాంపోనెంట్స్ అడగచ్చు, ఓకేనా. లేకపోతే హార్ట్ ఫంక్షనింగ్ గురించి క్వశ్చన్స్ అడగచ్చు, ఓకేనా. సో డీఆక్సినేటెడ్ బ్లడ్ ని ఏమంటాం, ఆక్సినేటెడ్ బ్లడ్ ని ఏమంటాం, ఓకేనండి. సో బయాలజీ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ,
లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ కానీ ఇటువంటి క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో 15వ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తాను మనం, నాట్ ఏ కాంపోనెంట్ అంటే ఆప్షన్ సి అండి, లంగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఇది ఫిజిక్స్ కాన్సెప్ట్ లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో వర్కింగ్ ప్రిన్సిపల్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్ లో. ఓకేనా? సో ఏదైనా వస్తే ఒక అప్లికేషన్ ఇచ్చి వర్కింగ్ ప్రిన్సిపల్ అడుగుతాడు. మన డే టు డే లైఫ్ లో మనం వాడుతున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి వర్కింగ్ ప్రిన్సిపల్స్ అడగడం, లేకపోతే మెకానికల్ ఎనర్జీయా, పొటెన్షియల్ ఎనర్జీయా, లేకపోతే కైనెటిక్ ఎనర్జీయా, ఇటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ హైడ్రాలిక్ బ్రేక్స్ అండి, హైడ్రాలిక్ బ్రేక్స్ ఇన్ ఆటోమొబైల్స్. ఓకేనా? సో మన ఆటోమొబైల్స్ 4 వీలర్స్ లో ఈ హైడ్రాలిక్ బ్రేక్ ఉంటుంది కదా. ఓకే, హైడ్రాలిక్ బ్రేక్ లో ప్రిన్సిపల్ ఏంటి అన్నాడు. ఓకేనా? సో ఆప్షన్ ఏ మనం ఏం చెప్తాం అంటే బెర్నాలిస్ థియరం అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ బి లో పాస్కల్స్ లా అంటున్నాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ సి లో న్యూటన్స్ లా అంటున్నాం. ఆప్షన్ డి లో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటున్నాం మనం. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాస్కల్స్ లా అండి ఆన్సర్ ఏంటి అంటే పాస్కల్స్ లా అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఏంటి అంటే మనం ఏం చెప్తామంటే పాస్కల్ అంటాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. హైడ్రాలిక్ బ్రేక్స్ కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి అండి, ఆప్షన్ బి. ఓకేనా? సో న్యూటన్స్ లా అనేది ఆన్సర్ కాదు. న్యూటన్స్ ఫస్ట్ లా కానీ సెకండ్ లా కానీ లేకపోతే లా ఆఫ్ ఇనర్షియా కానీ. ఓకేనా? ఇటువంటి ఆన్సర్లు కాదు. సో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 16th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి, ఆప్షన్ బి ఇంపార్టెంట్. ఓకేనా? సో 17th క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఓకేనా? సో కెమిస్ట్రీ కాన్సెప్ట్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిగరెట్ లైటర్. ఓకేనా? సిగరెట్ లైటర్ లో ఏ వాయువుని ఉపయోగిస్తారు, ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ప్రోపైన్ అని ఇచ్చాడు, నెక్స్ట్ బ్యూటైన్, నెక్స్ట్ రేడాన్, నెక్స్ట్ ఆప్షన్ డి లో మీథైన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్యాసెస్ కాన్సెప్ట్ లో ఓకేనా కుకింగ్ గ్యాస్ ఏమంటారు. ఓకేనా? లేకపోతే చూడండి ఇక్కడ మనకి హీలియం గ్యాస్ దేంట్లో వాడతారు, లేకపోతే హైడ్రోజన్ గ్యాస్ దేంట్లో వాడతారు. ఓకేనా? ఎనర్జీ రిప్లేస్మెంట్ కి సంబంధించిన గ్యాసెస్ ఇవి కూడా మన క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా? సో ఇక్కడ సిగరెట్ లైటర్ లో వాడే గ్యాస్ ఏంటి అంటే బ్యూటైన్ అని చెప్తాం మనం. ఓకేనా? ఆన్సర్ ఏంటి అంటే బ్యూటైన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఆప్షన్ లో మీథేన్ ఉంది కదండి. మీథేన్ ఏమంటామంటే మార్చ్ గ్యాస్ అంటాం మనం. ఏమంటామంటే మార్చ్ గ్యాస్ అంటాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. సో మీథేన్ ఏమంటామంటే మార్చ్ గ్యాస్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి ఎల్పిజి తీసుకోండి ఎగ్జాంపుల్. ఇంట్లో మనం వాడే ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం మనం. ఓకేనా? సో దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే బ్యూటైన్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే ప్రోపైన్ ఒకటి, బ్యూటైన్ ఒకటి, ప్రోపైన్ ఒకటి. ఓకేనా? సో చూసాం కదా. ఇక్కడ మన ఆప్షన్ బిలో ఏముంది, ఇక్కడ మనకి బ్యూటైన్ వచ్చింది. సో ఎగ్జాంపుల్ చెప్తాను, బ్యూటైన్ ఇంకో దాంట్లో దేంట్లో వాడతారంటే ఎల్పిజిలో వాడతారు. ఓకేనండి? సో చూసుకోవాలి. ఇక్కడ 17th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అండి ఆప్షన్ బి, ఇంపార్టెంట్. ఓకేనా? సో 18th క్వశ్చన్ అండి. 18th క్వశ్చన్ ఎకానమీ కాన్సెప్ట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో విచ్ 5-year ప్లాన్ ఈజ్ నోన్ యాజ్ గాడ్గిల్ యోజన. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏ పంచవర్ష ప్రణాళికను గాడ్గిల్ యోజన అని పిలుస్తారు అన్నాడు. ఏ పంచవర్ష ప్రణాళికను గాడ్గిల్ యోజన అని పిలుస్తారు అన్నాడు. ఓకేనా? సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకేనా? అసలు ఫస్ట్ మనకి ఇయర్స్ తెలియాలండి. ఓకేనా? సో ఫస్ట్ 5-year ప్లాన్ 1951 to 1956, సెకండ్ 5-year ప్లాన్ 1956 to 1961, థర్డ్ 5-year ప్లాన్ 1961 to 1966. ఓకేనా? సో గాడ్గిల్ ఫార్ములా అనేది మనకి 1961 to 1966 అండి. ఓకేనా? సో అది ఎన్నో ప్లాన్ ఇది థర్డ్ 5-year ప్లాన్. ఓకేనా? సో థర్డ్ 5-year ప్లాన్ 1961 to 66 గుర్తుపెట్టుకోవాలి. ఈ థర్డ్ 5-year ప్లాన్ ఏమంటామంటే గాడ్గిల్ యోజన అంటాం, 1961 to 66. ఓకేనా? ఈ ప్లాన్ ఫెయిల్యూర్ అండి. ఈ ప్లాన్ ఏంటి అంటే ఫెయిల్యూర్. ఎందుకంటే 1965లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసాం. ఎవరితో యుద్ధం చేసామంటే పాకిస్తాన్తో యుద్ధం చేసాం. నెక్స్ట్ ఇంకొక 1965లో భారతదేశంలో సివియర్ డ్రాట్ వచ్చింది. ఓకేనా? సో అంటే వర్షాలు పడకపోవడం, వీటి వల్ల ఏంటంటే పంటలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. సో అప్పుడే మన గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ థర్డ్ 5-year ప్లాన్ లో మనకి భారతదేశానికి ఓకేనా సో ఒక ప్రధానమంత్రి చనిపోవడం జరిగింది 1964లో, జవహర్లాల్ నెహ్రూ. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కూడా చనిపోవడం జరిగింది. ఓకేనా? సో డిజాస్టర్ సిచ్యువేషన్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ 1961 to 66 మధ్యన. ఓకేనా? సో అందుకే
గాడ్గిల్ అనే వ్యక్తి ఎకనామిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. గాడ్గిల్ ఫార్ములా అనేది తీసుకొచ్చారు. 18th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ అండి. ఓకేనా. సో ది పీక్స్ అండి, వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్, ఒక పర్వతం కోసం మనం అడిగిన క్వశ్చన్. ఓకేనా. సో క్రింది వాటిలో దక్షిణ అమెరికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఓకేనా. సౌత్ అమెరికాలో హైయెస్ట్ పీక్ ఏంటి అన్నాడు. ఓకేనా. సో కిలిమంజారో, ఎల్బ్రస్, మౌంట్ ఎల్బ్రస్, మెకిన్లే, మౌంట్ అకంగువా. ఓకేనా. సో ఇలాగా కొన్ని పర్వతాలు ఇచ్చి ఏ ఖండంలో ఉంది. ఓకేనా. సో జియోగ్రఫికల్ గా లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లొకేషన్స్ బాగా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సో చూడండి ఒకసారి ఇక్కడ. సో సౌత్ అమెరికాలో హైయెస్ట్ పీక్ ఏంటి అన్నాడు, మౌంట్ అకంగువా అనేది సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇది కిలిమంజారో అనేది ఎక్కడ ఉందంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది. కిలిమంజారో ఎక్కడ ఉంది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మౌంట్ ఆల్బ్రస్ ఎక్కడ ఉంది అంటే రష్యాలో ఉంది. ఎక్కడ ఉందండి? రష్యాలో ఉంది. ఓకేనండి. సో పర్వతాల గురించి ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. సో 19th క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తున్నాం మనం? ఆప్షన్ డి, మౌంట్ అకంగువా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో సెషన్ ఖచ్చితంగా అందరూ కన్ఫామ్ గా చూడాలి. ఓకేనా. సో 20th క్వశ్చన్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే వాషింగ్ మిషన్ అండి. ఓకేనా. సో వాషింగ్ మిషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఓకేనా. సో వాషింగ్ మిషన్ ఏ ప్రిన్సిపల్ ద్వారా ఓకేనా సో వర్క్ అవుతుంది అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో ఆప్షన్ ఏమి ఇచ్చామంటే సెంట్రిపెటల్ ఇచ్చాం, నెక్స్ట్ ఇంకొకటి సెంట్రిఫ్యూజల్ ఇచ్చాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇంపల్స్ ఇచ్చాం, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రేడియో యాక్టివిటీ ఇచ్చాం మనం. ఓకేనా. సో చూడాలి ఒకసారి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏ ప్రిన్సిపల్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్తాం మనం. ఓకేనా. సో అపకేంద్ర బలం ఏమంటున్నామంటే అపకేంద్ర బలం అన్నాం. ఓకేనా. సో ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ అయితే సెంట్రిపెటల్ అండి. ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ అయితే సెంట్రిపెటల్. ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓకేనా. ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాడు. ఓకేనా. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాడు. ఓకేనా. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. ఓకేనండి. సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూజల్ ఫోర్స్, ఇంపల్స్, ఓకేనా, రేడియో యాక్టివిటీ, ఇలాగా క్వశ్చన్స్ అన్ని కూడా మన క్లారిటీగా మనం చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ గ్రాండ్ టెస్ట్ లో నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. సో కోచింగ్ కి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా యూఎఫ్జే నల్గొండ ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఒకసారి క్లాసెస్ చూడండి ఖచ్చితంగా. ఓకేనా. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా మనం ఎస్ఎస్సి జీడీ కోచింగ్ ఇస్తాం. ఓకేనా. సో ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్లైన్ మేము రాలేము అనుకుంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. సో ప్రతి సబ్జెక్టు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఏపీ తెలంగాణలో చెప్తున్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా వస్తున్నారండి. ఓకేనా. ఎగ్జాంపుల్ మైసెల్ఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఇలాగ రకరకాల ఏరియాల నుంచి వచ్చి క్లాసులు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం August 15th లోపు రండి ఖచ్చితంగా. ఓకేనండి. ఓకే అండి. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కన్ఫామ్ గా మళ్ళీ మనం ఇంకొక గ్రాండ్ టెస్ట్ పేపర్ తో ఖచ్చితంగా మనం మీట్ అవుదాం మనం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.